అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు. ఇంట్లో దీపారాధన చేసేటట్లయితే ఆ ఇంట్లో దైవశక్తి కొలువై ఉంటుంది. ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ దూరమై ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. అయితే దీపారాధన చేసేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి. నియమాలను పాటిస్తూ ఇంట్లో దీపారాధన చేస్తేనే ఖచ్చితమైన పుణ్య ఫలితం లభిస్తుంది. దీపారాధన చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలి, ఏ నూనెతో దీపారాధన చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. కొంతమంది దేవుడికి పూజ చేస్తూ ఉంటారు. అయితే కష్టాలు రాగానే ఎంత పూజ చేసినా కష్టాలు తీరలేదని దేవుడిని పూజించటం మానుకుంటుంటారు. అయితే అలా ఎప్పుడూ చేయకూడదు. ఏదో ఒక రూపంలో దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. అందువలన ఎన్ని కష్టాలు వచ్చినా ఇంట్లో దీపారాధన చేయటము మానుకోకూడదు. ఇంట్లో దీపారాధన చేసుకునేటప్పుడు పూజా గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. పూజా గదిలో పొరపాటున కూడా ఎండిపోయిన పువ్వులు ఉండకూడదు. ఎండిపోయిన పువ్వులు పూజా గదిలో ఉంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ప్రవేశించినట్లయితే అనేక కష్టాలు కుటుంబాన్ని చుట్టుముడతాయి. కొంతమంది ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే దీపారాధన చేసే కుందులు నల్లగా ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. ప్రతిరోజు కుందులను శుభ్రంగా కడుక్కొని తర్వాతనే దీపారాధన చేయాలి. దీపారాధన చేసే నూనె చాలా స్వచ్ఛంగా ఉండాలి. కల్తీ నూనెను దీపారాధనకు ఉపయోగించినట్లయితే చేసే పూజకు ఎలాంటి ప్రతిఫలము ఉండదు. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేసినట్లయితే మామూలుగా చేసే దీపారాధన కంటే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. సూర్యోదయం కాకముందే ఇంట్లో దీపారాధన చేసి పూజను పూర్తి చేసుకోవాలి. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో దీపారాధన చేయాలి. ప్రతిరోజు దీపారాధన చేసేటప్పుడు ఏ కుందులు ఉపయోగించాలి అనే సందేహము చాలా మందికి కలుగుతుంది. దీపారాధన చేయటానికి ఇత్తడి కుందులు కానీ, వెండి కుందులు కానీ, మట్టి కుందులను కానీ ఉపయోగించవచ్చు. పొరపాటున కూడా స్టీలు కుందుల్లో దీపారాధన చేయకూడదు. విరిగిపోయిన కుందులలో దీపారాధన చేయకూడదు. మనం దీపారాధన చేసే కుందులు చాలా శుభ్రంగా ఉండాలి. స్వచ్ఛమైన దూది ఒత్తులతోనే దీపారాధన చేయాలి. తామరకాడ ఒత్తులతో దీపారాధన చేసినట్లయితే చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. దీపారాధన చేయటానికి ఏ నూనె ఉపయోగించాలనే సందేహం కూడా చాలా మందికి కలుగుతుంది. దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యి ఉపయోగిస్తే చాలా మంచిది. నువ్వుల నూనె, కొబ్బరి నూనె కూడా ఉపయోగించవచ్చు. దేవుని ముందు దీపం వెలిగించేటప్పుడు అగ్గిపుల్లను ఉపయోగించకూడదు. కర్పూరంతో కానీ, అగరబత్తితో కానీ దీపాన్ని వెలిగించాలి. పూజా గదిలో వెలిగించే దీపము ఎప్పుడూ తూర్పు ముఖంగా ఉండాలి. ఎట్టి పరిస్థితిలో కూడా దక్షిణముఖంగా దీపారాధన చేయకూడదు. పూజా గదిలో దీపం వెలిగించిన తర్వాత పొరపాటున దీపం గనక కొండెక్కించినట్లయితే దేవుడిని స్మరించుకొని మళ్ళీ దీపారాధన చేయాలి. ఇంట్లో పూజా గది ఎప్పుడు ఈశాన్య దిక్కులోనే ఏర్పాటు చేసుకోవాలి. అనవసరమైన వస్తువులను పూజా గదిలో ఉంచకూడదు. పూజా గదిలో ఉండే దేవుని విగ్రహాలు ఎదురెదురుగా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ వారి యొక్క పూజా గదిలో కులదేవత యొక్క చిత్రపటాన్ని తప్పకుండా పెట్టుకోవాలి. పూజా గదిలో దీపారాధన చేసేటప్పుడు 2 దీపాలు తప్పకుండా వెలిగించాలి. ప్రతిరోజు దీపారాధన చేసిన తర్వాత దేవుడికి నైవేద్యం తప్పకుండా పెట్టాలి. నైవేద్యం పెట్టకుండా దీపారాధన చేసినట్లయితే దానికి ఆ పూజకు ఎలాంటి ఫలితము లభించదు. దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు తమలపాకు పైన కానీ, ఇత్తడి ప్లేట్లో కానీ, వెండి ప్లేట్లో కానీ పెట్టాలి. అంతేకాని స్టీల్ ప్లేట్లో కానీ, ప్లాస్టిక్ ప్లేట్లో కానీ నైవేద్యాన్ని పెట్టకూడదు. పూజలో ఉపయోగించే పువ్వులు ఎప్పుడూ తాజాగా ఉండాలి. వాడిపోయిన పువ్వులతో దేవుడిని పూజించకూడదు. అలాగే దేవుడిని పూజించటానికి కావలసిన పూలు కోసేటప్పుడు చెప్పులేసుకొని పూలు కోయకూడదు. పూలు కోసేటప్పుడు కింద పడిన పువ్వులను పూజకు ఉపయోగించకూడదు. పూర్తిగా వికసించని పువ్వులతో పూజ చేసినట్లయితే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. పూజా గదిలో తప్పకుండా ఒక చిన్న రాగి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రాగి కలశం నిండా నీటిని పోసి పూజా గదిలో తప్పకుండా పెట్టాలి. ప్రతిరోజు రాగి చెంబులో ఉన్న నీటిని మారుస్తూ దేవుడికి నమస్కారం చేసుకోవాలి. రాగి కలశంలో ఉన్న నీటిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువై ఉంటారు. పూజా గదిలో తప్పకుండా లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకోవాలి. లక్ష్మీదేవికి పాలతో అభిషేకం చేసి ఆ పాలను తీర్థంగా తీసుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. పూజా గదిని శుభ్రం చేసేటప్పుడు ఆ నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు కానీ, గంగా జలాన్ని కానీ వేసి శుభ్రం చేయాలి.
ఇలా గనక శుభ్రం చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. గురువారం కానీ శనివారం కానీ పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. శుక్రవారము మంగళవారము ఎట్టి పరిస్థితుల్లో పూజా గదిని శుభ్రం చేయకూడదు. దీపారాధన చేసేటప్పుడు తప్పకుండా సాంబ్రాణి పొగ వేయాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. పూజా గదిలో ఒక చిన్న శంఖం పెట్టుకొని ప్రతిరోజు శంఖానికి నమస్కారం చేసుకుంటే లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా లభిస్తుంది. పూజా గదిలో దీపారాధన చేసేటప్పుడు దీపారాధన కుందులను నేలపైన పెట్టకూడదు. కింద ఏదైనా ప్లేటు గాని తమలపాకు గాని పెట్టి దాని మీద దీపారాధన కుందులు పెట్టాలి. రావి చెట్టులో త్రిమూర్తులు కొలువే ఉంటారు. అందువలన ఇంట్లో దీపారాధన చేసుకునేటప్పుడు రావి ఆకు పైన దీపం వెలిగిస్తే త్రిమూర్తుల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. దీపారాధన చేసే సమయంలో ఖచ్చితంగా దైవ మంత్రాలను చదవాలి. ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ముందుగా వినాయకునికి నమస్కారం చేసుకుని ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 3 సార్లు చదువుకోవాలి. గోవిందనామాలు కానీ కనకదార స్తోత్రాన్ని కానీ చదువుతూ ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఈ మంత్రాలేవి చదవటం చేతగాని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ దేవుడి పూజ చేసుకోవాలి. ఇంట్లో పూజ చేసుకునే ఆడవాళ్లు తలస్నానం చేసి తలకు టవల్ కట్టుకొని అలాగే పూజ చేసుకోకూడదు. తలస్నానం చేసిన తర్వాత జుట్టు శుభ్రంగా తుడుచుకొని తర్వాత దీపారాధన చేయాలి. దీపారాధన చేసేటప్పుడు మగవాళ్ళు శరీరం పైన చొక్కా లేకుండా కండువా కప్పుకొని దీపం వెలిగించాలి. దేవాలయాలకు వెళ్ళినప్పుడు దీపం గనక వెలిగించినట్లయితే దేవతల యొక్క ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు నల్లటి వస్త్రాలు ధరించి పూజ చేసుకోకూడదు. నల్లని వస్త్రాలు ధరించి పూజ చేసినట్లయితే ఆ పూజకు ఎలాంటి ఫలితము ఉండదు. చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఎప్పుడంటే అప్పుడు దీపారాధన చేయకూడదు. మిట్ట మధ్యాహ్నం దీపారాధన చేసినట్లయితే ఇంట్లోకి దుష్టశక్తులు ఆకర్షిస్తాయి. ఈ వీడియోలో చెప్పిన విధంగా చిన్న చిన్న నియమాలు పాటిస్తూ ఇంట్లో దీపారాధన చేసుకున్నట్లయితే దైవానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.